మేడిపల్లి నక్కర్తకు వచ్చినటువంటి ప్రెస్ మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం మల్లెడ్డి రంగారెడ్డి గారిని ఒక పెద్ద మనిషి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా అవమానపరుస్తూ నోటికి అదుపు లేకుండా మాట్లాడినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అతని కొడుకు ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు గ్రామంలోకి వచ్చి మేడిపల్లి నక్కర్త గ్రామానికి వచ్చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టి, యువతను రెచ్చగొట్టి, రాజకీయ పక్షాల మధ్య పార్టీల మధ్యన గొడవలు సృష్టించి ఏదో చేయడానికి వచ్చిండు. అలాంటిది ఈరోజు వచ్చి నువ్వు ఏం సాధించినావని సభాముఖంగా అడుగుతున్నాను. ఎందుకంటే గతంలో ఈ ఫార్మాసిటీ అనే భూతాన్ని తీసుకొచ్చింది మీ హయాంలోనే కాదానని మీ అందరి ముందు అడుగుతున్నాను. ఎందుకంటే ఆ రోజు ఈ ఫార్మా కంపెనీలను తీసుకొచ్చింది మీరే, ఆ భూములకు రేట్లను కూడా నిర్ణయించింది మీరే. అలాంటిది మీరు ఈరోజు ఫార్మాసిటీలో దొంగలు ఎవరో అని సవాల్ చేసి మేడిపల్లికి వచ్చి ప్రజలను ఒక భయభ్రాంతులను గురి చేస్తున్నామని తెలిసి మేము ఈరోజు అందరము పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మేమందరం ఈరోజు నేను ఎదుర్కోవడానికి మేము ముందుకు వచ్చినాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మీకు ఎదురుగా వచ్చి ఎదుర్కోవడానికి మేము ముందుకు వచ్చినాం. దొంగలంతా మీరే, నీ వెంట ఉన్న వాళ్ళు మాత్రమే ఈరోజు ఆ దోపిడీదారులని నీకు తెలుసు కూడా. నీ ధైర్యంతో అవి దోపిడీ చేశారు. నీ ధైర్యంతో వాళ్ళు తిన్న సొమ్ము సగం తీసుకొని అందులో వాటా నీకు కూడా ఉందనని ప్రజలకు కూడా తెలుసు. గ్రామంలో ఉన్నటువంటి ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి నువ్వు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తున్నావేమో, కానీ భూములు గుంజుకున్నా నువ్వే. రైతుల దగ్గర నష్టపరిహారం ఇవ్వకుండా ఆ ప్రజలను ఎంతో భయభ్రాంతులకు పెట్టి నీ యొక్క భూ కబ్జాదారులు 50-50 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఇట్లా పంచుకున్నారు. ప్రజలను పైసల విషయంలో పీడించి తిన్నారు. ఇప్పటికి కూడా అలాంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. త్వరలో ఫార్మాసిటీలో అవినీతి ఎలా జరిగిందని నిరూపించడానికి వచ్చినావు. కానీ నువ్వు ఏం నిరూపించడానికి మా గ్రామానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి దొంగలను నిరూపించాలంటే నువ్వు మండల కేంద్రంలో ఎంచుకో, లేకపోతే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలో నిర్ణయించుకో, ఎక్కడైనా పెట్టవచ్చు కదా. నా గ్రామానికి వచ్చి నా ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు ఊరిని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. అలాంటి వాడివి నువ్వు ప్రజలకు సేవ చేస్తావా? ప్రజల మధ్య లొల్లి పెట్టడానికి కదా జరిగింది. త్వరలో నా దగ్గర మీ ఆయంలో జరిగినటువంటి అవినీతి త్వరలో నేను ఒక లిస్ట్ కూడా మీ ప్రెస్ మీడియాకు రిలీజ్ చేస్తాను. త్వరలో టోటల్గా సర్వే నెంబర్లతో సహా ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాలు ఉందో కూడా మీ అందరికీ బహిరంగంగా వ్యక్తపరుస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నువ్వు చేసినటువంటి గ్రామానికి వచ్చి ప్రజల మీద దండయాత్రకు వచ్చి నువ్వు ఏం సాధించావని ఈరోజు ఇంటికి వెళ్ళి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.